హలో హలో. రే ఏంట్రా? హలో రే ఏంట్రా రే? రే చెప్పరా? పెద్దోడా చెప్పరా రే? ఏంట్రా రే? రే ఏంట్రా రే. స్టార్ట్ చేయరా. అందరికీ నమస్కారం అండి. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది కూడా మీ బోగస్ నోగ్. రే బోగస్. ఏంట్రా నువ్వు రే? రే ఏంట్రా రే బ్రూట్? రే రే ఏంట్రా నువ్వు? రే 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 అరే రే 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 బ్రూట్. అరే ఏంటి సంగతి రా? అరే పెద్దోడా, రే చిన్నోడా, నా మాట వినరా, చెప్పరా. వినరా, నా మొహంలో చూసి చెప్పరా. వినరా. బోగస్ బోగస్ బోగస్. బ్రూట్, మనము ఇవాళ రివ్యూ చేయబోయే మూవీ ఏ కొత్త మూవీ కాదు. ఎందుకంటే మనం లాస్ట్ 3 మూవీస్ కొత్త మూవీలు రివ్యూ చేస్తే మన డౌన్లోడ్స్ అగ్రెసివ్ గా పడిపోయినాయి. మనం ఏమో తప్పు చేస్తున్నాం అని భయపడి మనం వెంటనే మన ఫ్యాన్ మెయిల్ ఓపెన్ చేసుకొని ఎవడైనా మన రికమెండ్ చేశాడేమో చూసాం. రికమెండ్ చేశాడు ఎవరు? నిశాంత్. సో ఎప్పట్లా కాకుండా నేను ఒక ట్విస్ట్ ఇస్తున్నా ఈ ఎపిసోడ్ లో. థై గ్యాప్ నేర్చుకున్న గుణపాఠం ఒకటి ముందరే చెప్తున్నా. సినిమా పేరు చెప్పే ముందరే ఫస్ట్ గుణపాఠం చెప్తున్నా. పర్లేదు, టైటిల్ ఎలాగో ఉంటది అనుకో. గుణపాఠం ఏంటంటే మన ఫ్యాన్స్ రికమెండ్ చేసే మూవీలో మనం గుడ్డిగా ఫాలో అయ్యి ఆవేశపడి వాళ్ళని సంతోష పెట్టడానికి కన్సిడర్ చేయొద్దు. హద్దులు దాటిపోకూడదు. హద్దులు దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితికి తెచ్చుకోవద్దు మనం. సో నిశాంత్, ఎంతైతే మేము మీకు థ్యాంక్స్ చెప్పాము లాస్ట్ టైం, నువ్వు కలవరా, పక్కకు రారా, తు బాజు ఆరే, నీతో డిస్కస్ చేస్తాం బాజు ఆరే. సో ఎనీవేస్ బోగస్, మనము ఈ రివ్యూ లోపలికి వెళ్లే ముందర ఒక కొత్త సెగ్మెంట్ ఈ తెలుగు థై గ్యాప్ పాడ్కాస్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. కానీ బ్రో మొదలుగా సినిమా పేరైనా చెప్దాము. ఓకే, అందరు ఇట్లా ఎగబడుతున్నారు, తడబడుతున్నారు కాబట్టి ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. అది అయిపోయిందా? సంతోషమా? నువ్వు చాలా బయటికి అక్కేసినావు కదా, మనసు హల్కాగా బాగా మనిషి పితు కొట్టినంత సంతోషంగా ఉందా నీకు? అయిపోయింది కదా, పొద్దున్న లేవగానే ఆవలించి కాఫీ తాగినంత హాయిగా ఉందా నీకు? అది అయితే మన కొత్త సెగ్మెంట్ మన ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో బోగస్, ఈ సెగ్మెంట్ ఏంటి? మనం అందరినీ ఓపెన్ బాత్రూమ్ లో ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాము? అక్కడ థై గ్యాప్ కి ఏం పని? బాత్రూమ్ గోడ మీద మెసేజ్ బర్క్ వదులుతారు చూడు. ఎగ్జాక్ట్లీ అలానే మన ఫ్యాన్స్ మనకి ఇక్కడ అక్కడ రాసి వదులుతారు. ఎగ్జాక్ట్లీ. సో ట్విట్టర్ లో అంటే @థై గ్యాప్, లేదా ఇన్స్టాగ్రామ్ గోడల మీద అంటే @_థై గ్యాప్, లేదా మన ఈమెయిల్ లో mindthaigap@gmail.com, లేదా మన ఫేస్బుక్ లో. అరే అదేంట్రా అట్లానే సార్. ఓకే, భలే వారే. సో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ, అందులో మనకి అందిన మొదటి బరకడం వేణు నుంచి మనకి ట్విట్టర్ లో డిఎం పెట్టాడు. వేణు ఏం రాశారంటే, థ్యాంక్స్ ఫర్ ది అమేజింగ్ పాడ్కాస్ట్, యువర్ ఎపిసోడ్స్ ఆర్ హిలేరియస్. నాకు ధైర్యం చాలక చూడని సినిమాలు చూసి రివ్యూ చేసినందుకు కృతజ్ఞతలు. మీ పాడ్కాస్ట్ ఇలాగే 100 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటూ వేణు. వేణు, ఈ బరకడాన్ని మేము ఎంతో ప్రోత్సాహంతో ఆహ్వానిస్తున్నాము. చాలా బాగా బరికా వేణు. ఎంత మంచిగా బరికినావు అంటే మేము తట్టుకోలేకపోయినాము ఈ బరకడాన్ని. ఇంకోటి, నీ బరకడాన్ని మేము దగ్గరగా పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నువ్వు సగం స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో చేసి మిగతా స్కూల్ అంతా తెలుగు మీడియంలో చేసినట్టు అర్థమైంది. ఎందుకంటే ఈ సగం 2-3 లాంగ్వేజ్లు వాడడం మంచిది కాదు నాన్న. ఎప్పుడైనా ఒకటే లాంగ్వేజ్ లో ఒకటే ఎమోషన్ తోటి చెప్పాలి. అండ్ ఇంకోటి, ఈ బరకడమే కాకుండా మీ స్నేహితులతోటి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ ని షేర్ చేయి, పంచు, చూపించు, కుర్చీలకు గట్టి వినిపించు. అది ఇప్పుడు నెక్స్ట్ గోడ మీద బర్కున్నది దీను ఇప్పుడు కొంచెం చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ఫ్యాన్ అన్నమాట. ఎందుకంటే దీను ఏం చేశారంటే, సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టకుండా ఏకంగా పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ లకు వెళ్ళి అక్కడ ఒక రేటింగ్ ఇచ్చి ఆ రేటింగ్ కింద కామెంట్ కూడా రాసుకోవాలి. అంటే దీను చాలా హార్డ్ వర్కింగ్ అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాట. ఛాంపియన్ దీను అంటే అసలు సిసలైన
మొనగాడు. ఎందుకంటే ఇది దీని మాకు యాపిల్ పాడ్కాస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పెట్టి ఈ మెసేజ్ రాశాడు బ్రో. ఇది పూర్తిగా ఇంగ్లీష్ లో రాశాడు కాబట్టి నేను ఇంగ్లీష్ లోనే చదువుతాను. ఆబ్వియస్లీ సబ్జెక్ట్ పేరు యూ గైజ్ నెవర్ ఫెయిల్ టు మేక్ మీ లాఫ్ అది అని పెట్టి దాని కింద జస్ట్ వాన్ షో సమ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఆసమ్ పాడ్కాస్ట్. నో వర్డ్స్ టు సే. ఐ జస్ట్ లవ్ లిసనింగ్ టు దీస్ గైజ్. ద వే ద హోస్ట్ కన్వర్స్ ఇస్ ద యూఎస్పీ ఆఫ్ ద పాడ్కాస్ట్. ఏంది రే ఏంటి మనం మాట్లాడేదా? అవురా ఇది? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. దీను ద వే యూ రైట్ ఇస్ ద యూఎస్పీ టు అవర్ హార్ట్. అదిరా దీను యు ఆర్ ద మ్యాన్ రా. ఎవరు ఏమన్నా కానీ నువ్వు పట్టించుకోకు. వి లవ్ 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 యువర్ కమెంట్, యువర్ రేటింగ్ అండ్ యువర్ ఎఫర్ట్. మమ్మల్ని వెతికి ఏ ప్లాట్ఫామ్ లో అయితే రాశాడు, యాపిల్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ లో మమ్మల్ని వెతికి తవ్వి ఒక ఆర్కియాలజిస్ట్ కున్న ప్రెసిషన్ తోటి కరెక్ట్ థైగా పాడ్కాస్ట్ ని పట్టుకొని ఈ కమెంట్ రాసావు. ఇది మన కోసం అని అనుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడైనా సిటీకి వస్తే ఆ సిటీ ఏదో నువ్వు కనుక్కోవాలి. సిటీకి వస్తే తప్పకుండా చెప్పు, మేము అప్పుడే ప్లాన్ చేద్దాం. బ్రూట్, మన థైగాపర్స్ కి ఇప్పుడు మనం గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే దీను చేసిన పని వల్ల, చేసిన ఘనకార్యం వల్ల ఇప్పట్లో పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్స్ లో మెల్లమెల్లగా రేటింగ్లు, కామెంట్లు ఇచ్చే ఫీచర్లు యాడ్ చేస్తున్నారు. మీరు కొంచెం 2 కళ్ళు తెరిచి గమనిస్తుండండి. స్పాటిఫై లో ఇదివరకు రేటింగ్ ఇచ్చే ఆప్షన్ లేకుండా ఇప్పుడు రేటింగ్ ఇవ్వచ్చు. సో మీరు స్పాటిఫై లో వింటే తప్పకుండా రేటింగ్ ఇవ్వండి. యాపిల్ కానీ గూగుల్ కానీ ఎక్కడైనా మీకు కామెంట్ వదిలే ఆప్షన్ ఉంటే మీరు రేటింగ్ ఇచ్చి కూడా కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళ ఆల్గోరిథం కూడా మా పాడ్కాస్ట్ ని పుష్ చేస్తుంది అన్నమాట. అట్లా కానీ మేము దాని గురించి పెద్ద పట్టించుకోం. వేరే పాడ్కాస్ట్ అంతే చెప్పాము అంతే. మీరు చేస్తారా చేయరా అనేది వేరే విషయం. సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అన్నట్టు అది అట్లా. సో మీరు చేస్తారా అన్నది మీ బట్టి, మీ మంచితనం బట్టి ఉంటుంది, మీ మంచి గుణం బట్టి ఉంటుంది, మీ మంచి మనసు బట్టి ఉంటుంది. చేయని వాళ్ళకి ఇవన్నీ లేవని మేము అర్థం చేసుకుంటాం. అది మీకు ప్రాబ్లం కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మమ్మల్ని. అది సో బ్రూట్, ఇంతటితో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. నమస్కారం. టైం అయిపోయింది. అది ఫ్లష్ కూడా వేసేసినాం. ఇప్పుడు మనం రివ్యూకి వద్దాం. బోగస్. ఫస్ట్ గా SVSC సినిమా మనం స్టార్టింగ్ లో ఎప్పటిలాగానే సారాంశం చెప్పుకుంటాము. అది సో బోగస్ నువ్వు చెప్పేసి. కానీ మనం సారాంశం చెప్పేది చూడని వాళ్ళకి. ఈ మూవీ చూడని వాళ్ళు ఉన్నారా అన్నది చాలా 2013 లో వచ్చింది సినిమా. 213లో మొదలైన సంఘటన ఇది. 9 ఏళ్ళు అయ్యాయి. సారాంశం చెప్దాం. ఆయన నువ్వు చెప్పేసే బ్రూట్ తొందరగా. ఏం లేదు, ఇద్దరు అన్న తమ్ముడు ఉంటారు. అన్న పేరు పెద్దోడా, తమ్ముడు పేరు చిన్నోడా. వీళ్ళిద్దరికి తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళిద్దరికి వాళ్ళకి నచ్చిన అమ్మాయిలు కూడా ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరిని తిట్టడానికి ఒక మామనో బాబాయ్నో చుట్టాలు ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరికి వాళ్ళ సోషల్ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఈ అంతటి మధ్యలో ఒక ఎమ్మెల్యే కూడా ఉంటాడు. అట్లా వచ్చిపోతాడు. ఇది మొత్తం సారాంశము. బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఈ మూవీని మనం స్పాయిలర్స్ తోటి రివ్యూ చేస్తాము అన్నది అందరికి ఆబ్వియసే కాబట్టి మన ఫీలింగ్స్ ఏంటో మనం షేర్ చేసుకుందాం. ఈ మూవీ గురించి కొత్తగా తీద్దాం ఇది. ఫస్ట్ గా నిశాంత్, నీతో నేను ఒక్కడినే 1-on-1 మాట్లాడదాం అనుకుంటున్నా. పొరపాటున నీకు థైగ్యాప్ అనగానే ఇట్లా ఒక పిక్చర్ వస్తుంది అంటారు కదా బోగస్. ఇప్పుడు సడన్ గా ఇండియన్ క్రికెట్ టీం అన్నాం అనుకో, ఇట్లా మంచిగా ఒక పిక్చర్ వస్తుంది. అరే సచిన్ అందరు బ్లూ బట్టలు వేసుకొని ఇట్లా అట్లానే నిశాంత్ కి పొరపాటున థైగ్యాప్ అనగానే ఇద్దరు రిటైర్డ్ ముసలోళ్ళు పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని మూవీలు చూసుకుంటా రివ్యూలు చేస్తున్నారనే ఒక భ్రమ ఉందేమో అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీ చూస్తుంటే నాకు అదే ఫీలింగ్ వచ్చింది. కుంపదీసి నేను రిటైర్ అయిపోయినానా, కొంపదీసి నా మనవాళ్ళు నా మనవరాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయా, కొంపదీసి నాకు లైఫ్ లో ఇంకా వేరే ఒక గోల్ అనేది లేదా, వేరే ఒక డైరెక్షన్ అనేది లేదా, ఎందుకు నేను ఈ మూవీ చూస్తున్నాను? ఈ మూవీని చూస్తున్నంతసేపు నాకు ఎంతసేపు మా నానమ్మ మా తాతయ్య మధ్యాహ్నం పూట భోజనం చేసి సండే రోజు తమలపాకుకి జర్దా రాసుకుంటూ ఇట్లా టీవీ ముందర పెట్టుకుని అట్లా నడుస్తూ ఉంటుంది చూడు, టీవీ చూస్తూ ఉంటారు. నాకు అలాంటి సెటప్ గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే ఇది 2013 లో తీసిన ఈ సినిమా, అది చూస్తుంటే అది 90s లో తీసినట్టుంది. ఇన్ఫాక్ట్ ఇంకా దూరం కూడా ఇంకా కూడా వెళ్ళొచ్చు అసలు. కానీ పెద్దోడిని చిన్నోడిని చూసి అనిపించింది లేదే 2013 లోనే తీసినట్టున్నారు. సో నిశాంత్, నీకు కనుకాలంటే భ్రమ ఉంటే అండ్ మిగతా లిసనర్స్ కి కూడా బోగస్ ఇంకా బ్రూట్ ఏం పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నారు అన్న పొరపాటులో ఉంటే మీరు ఆ భ్రమని వెంటనే తొలగించండి. అవును.
మాకు చాలా పనులు ఉన్నాయి. అవును దానిపైన మేము యూతెస్ట్. అవును మేము కూడా మీలాగే కేఫుల్ కి, పాండబలకి, ఇంకా ఇంకేమున్నాయి మనం తిరిగి మస్తు పనులు మస్తు తిరుగుతాం అట్లనే. సో మీరు నెక్స్ట్ టైం మాకు మూవీ రికమెండ్ చేస్తున్నప్పుడు జర్రా ఊత్ ఉండే మూవీ కొంచెం అట్లా రికమెండ్ చేయండి. మరి ఎక్కడో 1972 అన్నట్టు కాకుండా అట్లా మాట. నిశాంత్ నువ్వు మాత్రం కొంచెం పక్కకు రా నాన్న, నేను మర్చిపోలే నీ గురించి, జర సైడ్కి రావాలి నువ్వు. ఓకే, ఇది ఒక ఫీలింగ్. బోగస్ నీ ఫీలింగ్స్ ఏంటో నువ్వు కూడా చెప్పుకుంటే మనం ముందరికి కొనసాగుదాం. అంటే దేని గురించి, సినిమా గురించా నిశాంత్ గురించా? నిశాంత్ గురించి నేను ట్యాకిల్ చేస్తాను. అంతే నువ్వు మూవీ గురించి మూవీని ట్యాకిల్ చేస్తావు. ఈ సినిమా చూస్తుంటే నాకు అదే ఫీలింగ్ వచ్చింది బ్రో. ఇది ఎందుకు చూస్తున్నాను నేను, దీంట్లో ఏమైనా అవ్వబోతుందా, ఏమైనా విలన్ ఉన్నాడా, లేకపోతే వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళ మధ్యలో గొడవ అవుతుందా, విడిపోతారా, లేకపోతే ఇద్దరు ఫైటింగ్ చేసి ఎవరినో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళని కాపాడతారా, ఇలాంటివి ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే. ఇంటి ముందర ఉన్న ముగ్గు చెడిపోతుందా? ఎగ్జాక్ట్లీ, ఎస్, ముగ్గు చెడిపోతుందా, చెట్టు వస్తుందా, ఆ ఫ్లవర్ పాట్ నేను అంతాడా, ఆ ఫ్లవర్ పాట్ చచ్చిపోతుందా. అవును, ఇలాంటివి ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అవేం లేకుండే. కానీ పూలకొండది ఉండే. పూలకొండ ఇంటర్వ్యూలో మరి సినిమాలో చెట్టు అన్నాడు, ఎక్కడో చెట్టు ఇన్వాల్వ్ కాదు మరి. ఎక్కడ పాపం అసలు ఎంతమంది క్యారెక్టర్ల మధ్యలో దానికి అసలు స్క్రీన్ టైమే రాలేదు. అవును, అది నాకు అర్థం కాలే. ఈ ఫ్యామిలీని చూస్తుంటే ఒకలాంటి వింత వింత క్యారెక్టర్లు ఉన్నారు ఈ ఫ్యామిలీలో. పెద్దోడేమో పోనీ నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అని మాత్రం క్లారిటీగా ఉన్నాడు, కానీ ఏం ఇష్టమో అది మాత్రం క్లారిటీ లేదు. అది చాలా తప్పు చేసిండు పెద్దోడు అక్కడ. అసలు ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే మూవీ ఇంతవరకు వచ్చింది. అది ఏం ఇష్టమో దాని వెంట పడ్డాడా అంటే అట్లా కూడా పెద్దోడు ఏం బిగుతున్నాడో మనకి ఫుల్ క్లారిటీ ఉండదు అసలు సినిమా అంతా. పెద్దోడు జాబ్ ఇంటర్వ్యూలు మాత్రం బాగా ఇస్తున్నాడు అని అర్థమైంది. జాబ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం అంటే జాబ్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తుంటాడు బయట. జాబ్ ఇంటర్వ్యూల కోసం వెళ్తాడు అంతే, ఇచ్చిండా ఇయ్యలేదా అనేది ఇంకా తెలియదు మనకి. చిన్నోడేమో నాకు అర్థంగా, చిన్నోడు కూడా ఏం బిగుతున్నాడో నాకు తెలియదు పెద్దగా. జైసా బాప్ వైసా బేటా అన్నట్టు, జైసా బాయ్ వైసా చోటా బాయ్. అయ్యో బాపుది వేరే ట్రాకే అసలు. బాపుకి వెళ్దాం మనం బాపుకి వెళ్దాం కానీ చిన్నోడేమో ఆ చిన్నోడు కూడా ఎలాంటి వాడు అర్థం కావట్లేదు నాకు. బేసిక్ మరి ఇందాక డిస్కస్ చేస్తుంటే నాకంతా అర్థం అయిపోయింది చిన్నోడిది అని చెప్పావు. ఏం అర్థం అయిపోయింది? నువ్వు అన్నావు కదా ఏదో డైలాగ్ చేసినావు నాకు, నాకైతే చిన్నోడిది అంతా అర్థమైపోయింది క్యారెక్టర్ అని అన్నావు. నేను అనలేదు అట్లా. అవునా? ఏమో మరి నేను అట్లా నేను విన్నట్టున్నా. మరి రిటైర్ అయిపోయింది కదా, చెవులు జర దెబ్బ తింటాయి కదా. ఏదో భ్రమపడుతున్నారు. భలేవాడు. అసలు వీళ్ళిద్దరిలో నాకు తేడా ఒకటే కనిపించింది అంటే, పెద్దోడేమో ఇట్లా మెడ వెనకాల కాలర్ ఇట్లా లేపుతాడు, నేను అదే అనబోయినా. చిన్నోడేమో ముందు షర్ట్ కిందకి ఇట్లా లాగుతాడు. వీళ్ళిద్దరు అదే డిఫరెన్స్ ఉంది అంతే. ఏమన్నా ఇంకా వేరే డిఫరెన్స్ ఉందా? లేదు. మొండిగా అంటే ఇద్దరు మొండిగానే ఉంటారు, ఇద్దరు కోపంగానే ఉంటారు. వీళ్ళిద్దరికి మళ్ళీ సెట్ కాదు. ఎందుకు సెట్ అవుతుందా అవదా? డెఫినెట్ గా అవ్వదు. అవుతే ఇంకేమున్నది మూవీ. అందులో మళ్ళీ వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నారంటే వీళ్ళిద్దరు అయ్యా గ్రేటర్ ద వన్ అండ్ ఓన్లీ ది ఎలీట్ ప్రకాష్ రాజ్. నాకు ఇప్పుడు ఇది 2013 వచ్చింది, నేను చూడలేదు ఈ సినిమా కాబట్టి. ఈ సినిమా చూసాక నాకు ఇప్పుడు ఫైనల్ గా నాకు అర్థమైంది వైజాగ్ లో వాళ్ళందరూ ప్రకాష్ రాజ్ ఫోటో గోడకి ఎందుకు ఎక్కించారు. అది మనం ఒకప్పుడు ఒక థై గ్యాప్ కాన్స్పిరసీ థియరీ అనుకున్నాం. ఇట్లా వైజాగ్ వాళ్ళు ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ ఇవ్వడానికి, బిడాను ఇట్లా ఊర్లో ఎంటర్ అవ్వగానే ఇట్లా గొడవకి ఎక్కిచ్చేస్తామని చెప్పి ఇట్లా వార్నింగ్ ఇవ్వడానికి మనం చెప్పుకున్నాం కదా. మన గల్లీ రౌడీ రివ్యూలోనో లేకపోతే మహాసముద్రం రివ్యూలో వైజాగ్ బేస్డ్ మూవీస్ ఏదైతే ఉన్నాయో. సో అలా ఎందుకు ప్రకాష్ రాజ్ ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయినాం మనం. ఆ వార్నింగ్ ఇవ్వడానికి ఫోటోలు ఎక్కిస్తున్నారేమో అనుకుంటే గానీ ఈ సినిమా చూసాక అర్థమైంది ఎందుకు ఎక్కిస్తున్నారు. అది ఈ క్యారెక్టర్ చూసి ఫుల్ గా ఇన్స్పైర్ అయిపోయారు. ఇంత సంతోషంగా ఎవరు ఉండదు. అది చాలా ఏమంటారు మిస్లీడింగ్ ఏమంటారు తెలుగులో, తప్పుదారి చూపించడం. అది ఇట్లా తప్పుదారి చూపించద్దు ప్రేక్షకులు. ఎవరైనా అంత నవ్వుతా, అంత ఆప్టిమిజం పనికిరాదు. ఎస్పెషల్లీ అంటే వెధవలు ఉంటే కొడుకు ఏమంటారు బేరోజ్గార్ కొడుకులు ఉంటాయి కదా, అసలుకే పనికిరాదు. అయ్యేలా టెన్షన్ ఎట్లుంటది, అయ్యయ్యో ఏమవుతుంది, ఎట్లా నడుస్తుంది ఇల్లు, అది ఇది అని ఉంటది టెన్షన్. కానీ ప్రకాష్ రాజ్ ఎట్లా అంటే ఒక ఐడియల్ మేనేజర్ లాగా అనమాట. ఫుల్ డెలిగేషన్ టీమ్ లా అంతే. ఎట్లా అంటే నేను పెద్దోడు గురించి టెన్షన్ పడాలా, చిన్నోడు చూసుకుంటాడులే. చిన్నోడు గురించి టెన్షన్ పడాలా, పెద్దోడు చూసుకుంటాడులే. ఇంతే. ఇంకా దీని తర్వాత
అయ్యో ఏమండి మా కొంపలు అంటుకుపోయాయండి. బానే ఉన్నాయా పైన చూడు. నువ్వు అంటుకోలేదు కదా, నువ్వు అంటుకుపోలే కదయ్యా. ఏమైనా అదే నవ్వు అదే ఇది. సో అంత అన్రియలిస్టిక్ గా ఉండేసరికి ఇది నిజంగా ఒక ఇన్స్పిరేషన్. ఇది లైఫ్ లో అసలు లైఫ్ గడపాలంటే ఇలా గడపాలని ఎందుకో ఓన్లీ వైజాగ్ లోనే డిసైడ్ అయిపోయారు. సో టిపికల్ గా మనం సినిమాలు చూస్తుంటాము, ఒక పీక్ అనే పాయింట్ ఒకటి తీసుకొస్తాను, క్యారెక్టర్ ఆర్క్ వెళ్తుంది ఇంటర్వెల్ దగ్గర అయినా సెకండ్ హాఫ్ లో ఎక్కడో అట్లా. నేను ఎక్స్పెక్ట్ చేస్తుండే సినిమా అంతా ఇట్లా నవ్వుతూనే ఉన్నాడు కాబట్టి ఎక్కడో అక్కడ రేజ్ అవుతాడు, సడన్ గా సెకండ్ హాఫ్ దగ్గర బ్రేక్ అవుతాడు, నోరు మూయండి ఇట్లా ఇట్లా ఆపండి నోరు మూయండ్రా ఏదో అట్లా వస్తుందేమో అనుకున్నా గానీ లేదు, అసలు ఫుల్ సుకూన్. అసలు ప్రకాష్ రాజ్ పెళ్లి ఆగిపోయినా నవ్వుతున్నాడు, నడిచినా నవ్వుతున్నాడు. పైగా వాడు అంత పెద్ద ఘనకార్యం చేసిండు పెద్ద కొడుకు పెళ్లిలో, అంత పెద్ద సీన్ చేసిండు. చిన్నోడా పెళ్లి బాగా అయిందంటావా? పెళ్లి బాగా చిన్నోడు ఏమంటాడు అంత డైరెక్ట్ క్వశ్చన్ అడిగేసరికి అయింది బ్రహ్మాండంగా చూసినావు కదా నువ్వు, అంతా వెళ్ళిపోయాను కదా చూడు అంతే. ఒక పూలకొండ మాత్రం ఎరిగింది, ఎలా ఎరిగిందో నాకు తెలియదు, ఏమో ఎలా ఎరుగుంటుందో. నేనే తన్నాను నాట, తన్నావరా పెద్దోడుకు పోయి చెప్పు. నువ్వు ఆవేశంలో మర్చిపోకలేదు, రేపు పెద్దోడికి చెప్పు ఇవన్నీ. సో అసలు అది ఏం క్యారెక్టరో కానీ నిజంగా ఏం సుకూన్ గా వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఎవరైనా తిట్టినా నవ్వే, చిన్న చూపు చూపించి. అంటే ఎక్కడి వరకు అంటే వాడు ఆప్టిమిజము ఎట్లా ఉండే అంటే, ఇట్లా ఒక ఎమ్మెల్యే కలుస్తాడు గుడిలో, ఎమ్మెల్యే పక్కన కూర్చోగానే ఓ సైకో కణను ఎమ్మెల్యేని చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ ఎమ్మెల్యే కూడా పాపం చాలా మంచోడు మాట, వెంటనే ఏం తిట్టలే, ఎందుకయ్యా నీకు నేను తెలుసా నాకు నువ్వు తెలుసా, ఎందుకు అట్లా చూస్తున్నావు పద్ధతిగా అడిగిండు కొంచెం కోపంగా. కానీ ఇట్లా మొత్తం స్పీచ్ ఇచ్చిండు. ఎట్లా ఆ 10 నిమిషాల్లో ఎమ్మెల్యేకి అర్థమైపోయింది, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అన్నదో చాలా మందిని చూసి ఉంటాడు, ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఈ టైంలో ఈ క్షణంలో నేను దొరికిపోయాను, కొన్ని క్షణాలు నాకు కావనుకొని ముక్కు మూసుకొని నేను గడిపేయాలి అని చెప్పి వీడి దగ్గర నుంచి చుట్కారా కావాలంటే ఒకటే, వీడి పని ఏదైతే ఉందో అది ఖతం చేస్తే అయిపోతాడు అని చెప్పి ఇంటికి పోతాడు. అది అప్పుడు అంటాడు వెంటనే, అరే ఇది నువ్వు దేవుడి దగ్గర పెట్టాలనుకున్నావు అంతే కదా, నా త్వర నేను పెట్టిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట ఈ పెద్ద ఆయన. మీ పెద్ద కొడుకు ఎస్ఐని కొట్టాడా, చిన్నోడు పక్కన ఉంటాడు ఎస్ఐని కొట్టాడంట. ఎందుకు కొట్టాడు, ఏదో బాబు అనగానే కొట్టాడా, బాబు అంటే కొట్టాడంటరా, అరే నువ్వు పోయి మాట్లాడరా పెద్దోడితో, నేను నా పని చూసుకుంటా. వాడికైతే నాకేం తెలుసు. కానీ ఇలాంటి తప్పుదారులు చాలా చూపిస్తారు ఈ మూవీలో. ఇంకో తప్పుదారు ఏంటంటే, అంటే మన లైఫ్ లో చూస్తాం ఇది, నువ్వు లిటరల్లీ కంపేర్ చేసుకోవచ్చు చుట్టుపక్కల. అన్న అంటేనే తన్నులు తింటావు నువ్వు అని అర్థం. అంటే ఒక అన్న నీకు ఉన్నాడు అంటే నీకు రాసి పెట్టున్నది అంతే, అది కామన్ నాలెడ్జ్. ఇది అన్న ఉంటే తమ్ముడికి వాడతాయే అన్న దగ్గర నుంచి అని. ఈ మూవీలో ఎట్లా చూపించిందంటే, అన్న ఊరంతా ఊడుతున్నాడు తమ్ముడిని తప్పితే, ఈ తమ్ముడేమో అరే తురేలు మాట్లాడుతున్నాడు అన్నతోటి, అరే ఏంట్రా పెద్దోడా నీకు నువ్వు ఇంతేరా నువ్వు బాగుపడవురా అది అని. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు అన్నది. అయినా కానీ అన్న చేతులు కట్టుకొని అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు, ఈయన కొట్టినా అంటే ఇటు బతకాడు అన్నట్టు రేంజ్ లో అటు ఇటు దిక్కులు చూస్తుండు. ఇది మిస్లీడింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్తా, ఒక నార్మల్ కన్వెన్షనల్ ఆర్డినరీ డిఫాల్ట్ అన్న ఎట్లా పనిచేస్తాడంటే, వాడి గర్ల్ ఫ్రెండ్ తో గొడవ అయినా, వాడి ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినా, వాడి దోస్తులతో కొట్లాడినా, వాడి టైర్ పంక్చర్ అయినా, వాడి అసైన్మెంట్ కంప్లీట్ కాకపోయినా, వాడి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, వాడి జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేకపోయినా, అన్నంలో పప్పులో ఉప్పు తక్కువ అయినా, మజ్జిగలో పొరకలు వచ్చినా, చూస్తావేరా ఇలా ఎక్కడ ఏదైనా కానీ ఒక రెస్పాన్సిబుల్ అన్నగా వాడు ఏం చేస్తాడంటే, డాబర్ మ్యాన్ సిండ్రోమ్ అంటారు దీన్ని. డాబర్ మ్యాన్ సిండ్రోమ్ ఏంటంటే, కుక్క జాతుల్లో ఎన్నో జాతులు ఉన్నాయి, డాబర్ మ్యాన్ కూడా ఒక జాతి. దాని స్పెషాలిటీ ఏం తెలుసా, ఊర్లో ఏ కుక్కతో గొడవ పడినా అది ఉరుక్కుంటే ఇంటికి వచ్చి ఓనర్ ని కరుస్తుంది. అది డాబర్ మ్యాన్ స్పెషాలిటీ. ఇది మీ చాలా మందికి తెలియదేమో, కానీ దిస్ ఇస్ అ రియాలిటీ. అందుకనే సబ్స్క్రైబ్. అది ఇలాంటి ఇన్ఫర్మేషన్ జనరల్ నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాం. అన్న కూడా అట్లానే, ఊర్లో ఎన్ని కొట్లాటలైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ్ముడు ఉన్నాడు కదా, ఇంటికి రాగానే తమ్ముడు కోసం వెయిట్ చేస్తుంటాడు అంతే. వాడు దొరకగానే ముసుకేసి రా డుప్పుకు కొడతాడు. సో ఇది మిస్లీడింగ్. ఇప్పుడు ఈ మూవీ ఎంతో మంది తమ్ముళ్ళు చూసి ఉంటారు, 9 ఏళ్ళు అయిపోయినాయి కూడా, వాళ్ళు ఎంత తిట్టుకొని ఉంటారు,
అరే ఈ మూవీని చూసి నేను ఏదో ఫీల్ అయిపోయినా మా అన్న అని చెప్పి నేను కూడా పోయి అరే ఏంట్రా అన్న ఇట్లా ప్యాంట్ పడేసావు బెడ్ పైన అంటే వండరా అన్న అంటున్నావు బడేలు దడేలు పచ్చకడ కొడుతున్నాడంట. సో ఇది ఇంకో పెద్ద తప్పుదారి పట్టించిండ్రు ఈ ఎస్విఎస్సి వాళ్ళు. అదే ఈ సినిమా చూసి ఎంతమంది తమ్ముళ్ళు అన్న దగ్గర పోయి ఏంట్రా ఏంట్రా నువ్వు ఇట్లా ఏంట్రా, అరే నీకు ఈ ఫ్యాషన్ సెన్స్ ఏంట్రా అది అంటే ఏదో నాకు నేర్పిస్తావు బిడ్డ ఇక్కడ రా నా బండి అడిగినప్పుడు చెప్తాను ఈ పని అని చెప్పి పూలకొండ ఎత్తి నెత్తి మీద కొడతాను. సో అది ఇంకో పెద్ద మిస్లీడింగ్ ఇది ఉంది. ఫాల్స్ అడ్వర్టైజింగ్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. స్పీకింగ్ ఆఫ్ అడ్వర్టైజింగ్, ఈ సినిమాలో అడ్వర్టైజింగ్ చుట్టూరు అనేది 2 కామెడీ బిట్లు ఉండే. అవును. ఒకటి ఏంటంటే ఎంత ఫన్నీ అనిపించింది అంటే ఓ పెద్ద మొబైల్ ప్రొవైడర్ ఇట్లా యాడ్ కనిపిస్తుంటది. ఈ అన్న తమ్ముళ్ళు హోర్డింగ్, ఈ అన్న తమ్ముళ్ళు ఎప్పుడైతే పక్కన టెరెస్ మీద పక్క నిల్చొని మాట్లాడకుండా మొహాలు చూసుకోకుండా ఉంటారో ఆ గ్రేట్ కమ్యూనికేషన్ ఏదైతే నడుస్తుంటుందో వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద హోర్డింగ్ ఉంటది. అవసరం కన్నా అనవసరమైన హోర్డింగ్ ఒకటి యూనివర్సల్ అని చెప్పి ఒకటి ఫోన్ ఇట్లా నీ మొహం పైన పడుతుంది ఫ్రేమ్ నిండా మొత్తం 3/3/4 ఫ్రేమ్ రూల్ మొత్తం అదే ఆ మొబైల్ ప్రొవైడర్ యాడ్. అది ఇక్కడ ఆ యాడ్ ఎదురుగా వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ నడవట్లేదు. సినిమా అంతా వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. స్పాన్సర్ చేసింది ఒక మొబైల్. అదొక కామెడీ. అది కాకుండా ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు ఫోన్ లో ఎప్పుడు మాట్లాడుకున్నా గానీ బ్రో అసలు నార్మల్ కాన్వర్సేషన్ లా లేనేలేదు. అది ఎట్లా అంటే ఎంత లాగ్ ఉండి ఫోన్ ఎత్తుతారు, సైలెంట్ గా ఉంటాడు, ఎత్తినోడు చేసినోడు కూడా సైలెంట్ గా ఉంటాడు, ఇట్లా చూస్తుంటాడు. కాసేపు పెద్దోడు ఫోన్ ఎత్తాడు, ఇద్దరు మాట్లాడరు. మెల్లగా చిన్నోడు రేయ్ అనగానే ఏంట్రా అరే ఏంట్రా రే వినిపిస్తుందా హలో అంటే నీకు ఒక టెక్నికల్ ప్రాబ్లం అర్థం కాదు. నువ్వు చెప్పిన 2 స్టేట్మెంట్లకు నేను ఆన్సర్ ఇస్తాను, ఎందుకంటే మనకు అన్ని తెలుసు కాబట్టి. 2వ స్టేట్మెంట్ ఫస్ట్ ఆన్సర్ ఇస్తా. ఈ లాగి అన్నావు కదా, ఎవడైనా అంత పెద్ద హోర్డింగ్ అడ్డంగా ఉన్నప్పుడు సిగ్నల్ వస్తుందా? నువ్వే చెప్పు, సిగ్నల్ వస్తుందా? నువ్వు ఎప్పుడైనా హోర్డింగ్ కింద నుంచొని మాట్లాడినావా? ఆ హోర్డింగ్ కింద నుంచొని మాట్లాడితే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నీకు తెలుసా? తెలియదు. సో అది టెక్నికల్ ప్రాబ్లం. ఆ హోర్డింగ్ ఉంది కాబట్టి అడ్డుగా ఈ చిన్నోడికి సిగ్నల్ వస్తలేదు, పెద్దోడి సిగ్నల్ వీనికి అందుతలేవు, అది ప్రాబ్లం. మాకే మొబైల్ ప్రొవైడర్ పైసలు ఇవ్వలేదు స్పాన్సర్షిప్ లాగా, అందుకనే మాకు తెలియదు. మాకు పైసలు ఇవ్వండి, మేము ఇప్పుడు హోర్డింగ్ కింద రికార్డ్ చేస్తాం ఎపిసోడ్. అది ఇప్పుడు ఎంతమంది మిగిలినో అంతమంది ఏమంటారు టెలికాం ప్రొవైడర్స్. ఫస్ట్ పాయింట్ ఆన్సర్ చెప్తా, చాలా డీప్ ఆన్సర్ అయ్యి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న ఫ్యామిలీకి ఒక మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ ఎందుకు స్పాన్సర్ చేశాడంటే, చూసారా ఇలాంటి గ్యాప్స్ వల్లనే మీ ఫ్యామిలీలో గ్యాప్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫ్యామిలీ ప్లాన్ తీసుకొని కమ్యూనికేషనే లేకుండా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏర్పడవు. హెన్స్ యూజ్ అవర్ నెట్వర్క్. యూనివర్సల్ ఇప్పుడు ఎక్కడా లేదు, అందుకనే దీనివల్లనే. సో అది ఫస్ట్ ఆన్సర్ అనమాట. ఆ అడ్వర్టైజింగ్ అసలు అర్థమైందంటే మీరు ఇట్లా సగం మాట్లాడుకుంటే చాలా ఇష్యూస్ వస్తాయి. అవసరం లేకుండా ఆ సిరిమల్లె చెట్టు తంతాడు చిన్నోడు, ఇట్లా మొక్కలు ఇరిగిపోవడం తప్పితే మీకు ఏం అవ్వదు, లాభం లేదు. సో ఈ మాటలు మాట్లాడనే పోకపోతే వాకిట్లో ముగ్గు జరగదు, చెట్టు పగలదు. సో ఇట్ ఈస్ ఆల్ ప్రాఫిట్ ఫర్ ఎవ్రీబడి. ఇది మెసేజ్ మాట. ఇప్పుడు అర్థమైందా? నువ్వు సాటిస్ఫై అయినావా? 2013లో చాలా డీప్ అడ్వర్టైజింగ్ చేస్తున్నాను. నీకు అట్లా ఇట్లా ఊరికేనే వచ్చి తీసుకోండి స్ప్రైట్ తాగండి మాజా అట్లా చెప్పారు. ఇట్లా మొత్తం డీప్ గా ఉంటది. ఇట్లా అదే 3x4 ఫ్రేమ్, అది 3x4 అంత సటల్ గా ఉంటది అన్నమాట. 3x4 ఫ్రేమ్ మొత్తం కవర్ చేసి జస్ట్ ఇట్లా చిన్న బొమ్మల్లాగా జూజు బొమ్మల్లాగా ఇద్దరు హీరోలు ఇట్లా కార్నర్ లో ఉంటారు, స్క్రీన్ కార్నర్ లో ఇట్లా చిన్న ఐకన్ లాగా. ఆ మైక్రోసాఫ్ట్ పిన్ వస్తుంది చూడు ఒకటి, అట్లా వీళ్ళిద్దరు అట్లా తిరుగుతుంటారు కింద. అది మాట సంగతి. ఇక పోతే బోగస్ ఇదంతా బాగానే ఉన్నది. మనము మ్యూజిక్ గురించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ఈ మ్యూజిక్ వింటే అంటే ఈ పాటలు అవి ఇవి అండ్ మనం ఏదో కంప్లైంట్ చేస్తున్నాం అని కాదు, కానీ ఇప్పుడు ఈ మ్యూజిక్ వింటే నడవదు. నాకు ఆల్రెడీ చాలా అవుట్డేటెడ్ ఫీలింగ్ వచ్చింది. అవుట్డేటెడే. 9 ఏళ్ళు దగ్గర 10 ఏళ్ళు అయిపోయినాయి మూవీ వచ్చి. 10 ఏళ్ళు అయిపోయినాయి, కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలు చూస్తే 90s సినిమాలు చూస్తే కూడా అంత పాతగా ఉండవు కొన్ని. అది తీసే దాంట్లో చాలా కొన్ని, కానీ ఇది ఒక ట్రేడ్ మార్క్ ఏమంటారు 90s ఫ్యామిలీ మూవీ టెంప్లెట్ లాగా. ఎక్విప్మెంట్ అంతా 90s ఎక్విప్మెంట్. ఒక ఆర్కెస్ట్రా ఉంటది చూడు, కొట్టండి రా అంటే అది. సో అట్లా ఉంది కాబట్టి మ్యూజిక్ గురించి మనం పెద్దగా నేను కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది మనం ఏ ఆటో ఎక్కినా వినొచ్చు ఈ పాటలు. ఆటో వాళ్ళు ప్లే చేస్తూనే ఉంటారు. ఇక డైరెక్షన్ లో కూడా మనం ఎక్కువ దిగదు, ఎందుకంటే స్టోరీనే ఏంటో అర్థం కాదు.
అది ఓకే. నువ్వు ఎట్లా కేటగరైజ్ చేస్తావు ఈ మూవీని? ఫ్యామిలీ ఎంటర్టైనర్? నేను అదే చెప్పబోతుండే, ఎందుకంటే నువ్వు డైరెక్షన్ గురించి అన్నావు కదా, ఆ యాంగిల్లో నేను చూస్తున్నా దీన్ని రివ్యూ ఎలా చేయాలి ఈ సినిమాని, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని నాకు అట్లా చూస్తుంటే నాకు అప్పుడు అర్థమైంది. నాకు మన ఫస్ట్ RRR ఎపిసోడ్ గుర్తుకొచ్చింది, రివ్యూ రేటింగ్ రహస్యాలు. ఆ ఎపిసోడ్ లో మనము థై గ్యాప్ రివ్యూస్ ఎలా రేటింగ్ ఇస్తాము, ఏ జానర్ పట్టి వేరే వేరే రేటింగ్స్ ఇస్తామని మాట్లాడుకున్నాము, అందరు వినండి. ఆ ఎపిసోడ్ లో మనం అన్నాం కదా, ఆ డ్రామా అనేది వన్ ఆఫ్ ద ఈజియర్ జానర్స్ అది తెలుగు సినిమాల్లో. అంత పెద్ద కాంప్లికేషన్, అంత పెద్ద కష్టమేం కాదు అది. అండ్ నాకు ఇది అట్లానే అనిపించింది, సేమ్ అదే కేటగిరీ. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక డ్రామా, జస్ట్ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ నడుస్తే చాలు అన్నట్టు ఉండే మూవీ. కానీ పాజిటివ్స్ అన్నట్టు ఏం లేవు నా సైడ్ నుంచి. ఓకే, పాజిటివ్ అంటే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, అది కూడా మళ్ళీ డిస్కౌంట్ పాజిటివ్. అది ఏంటంటే, ఈ అన్నదమ్ముళ్ళ మధ్యలో నేను సినిమా ట్రైలర్ గానీ లేకపోతే పోస్టర్ గానీ అట్లా చూస్తే అది ఎట్లా ఉంటుంది అంటే, ఒక హమ్ సాత్ సాత్ హై, హమ్ ఆప్కే హై కౌన్ ఇట్లాంటి సినిమా లాగా ఉందేమో అలా. సో అందరూ ఐకమత్యంగా అందరూ నవ్వుకుంటూ పాడుకుంటూ ఉంటారనుకుంటే లేదు, సినిమా అంతా ఒకటే మనిషి నవ్వుకుంటూ పాడుకుంటుంటాడు, వాళ్ళందరూ సంకనాకు పెట్టారు. అది ప్రకాష్ రాజ్ చెప్తే అది వేరే విషయం అనుకో. కానీ సినిమా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక్క నిమిషం. సినిమా చూస్తే ఈ అన్నదమ్ముల మధ్యలో ఎంతైతే టెన్షన్ ఉందో అది నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత ఉంటుందని. ఆ టెన్షన్ సీన్స్ కొంచెం తక్కువ పెట్టుంటే యాక్చువల్గా పాజిటివ్ అయ్యేది. మరీ ఎక్కువ చేశారు వాళ్ళిద్దరి మధ్యలో టెన్షన్. వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉండేసరికి పక్కపక్కన ఉండేసరికి మాట్లాడకపోవడము, మొహంలో మొహం చూడకపోవడము. చిన్నోడు ఎట్లాగో మనకు తెలిసిందే, ఇప్పుడు మనిషి ఇక్కడ ఉండి కెమెరా ఎటువంటి స్ట్రైట్ 90 డిగ్రీ డైసెక్ట్ చేస్తాడు ఎట్లా. సో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు చిన్నోడి దగ్గర. కానీ పెద్దోడి దగ్గర కూడా ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. సో ఇద్దరు మాట్లాడుకోరు. మళ్ళీ ఏమని అంటే, చిన్నోడు పెద్దోడు వైపు చూసేసరికి పెద్దోడేమో అటు చూస్తుంటాడు, పెద్దోడు మళ్ళీ తిరిగి చిన్నోడు వైపు చూసేసరికి చిన్నోడు అటు చూస్తుంటాడు. అసలు ఏం జరుగుతుంది? అన్నదమ్ముళ్ళు అంటే మరి ఎంత మోమాటం ఉంటుంది. ఈ మొత్తం సీక్వెన్స్ లో మనం యూనివర్సల్ హోర్డింగ్ చూస్తుంటాం. వీళ్ళు ఏమైనా కొట్టుకొని చాడు, నాకు సంబంధం. అసలు ఆ హోర్డింగ్ లో ఉన్న క్యారెక్టర్ ఎవడు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో? నేను టెన్షన్ పడుతుంటే నాకు అప్పుడు ప్రకాష్ రాజ్ గుర్తుకొచ్చాడు. ఏదో చేసుకుంటున్నారు, పూలకొండ ఎరిగింది, మళ్ళీ పైసలు పెట్టాలి దానికి. అమ్మదంతది. నాకు ఒక్క పెద్ద పాజిటివ్ ఏమనిపించింది సార్ అంటే, జెన్యున్ గా చెప్తున్నాను, చిన్నోడు జనరల్ గా చాలా మూవీస్ చేశాడు, కానీ చిన్నోడిని ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా చూపించడం చాలా కష్టం. అంటే ఇప్పటివరకు ఎవరు దాన్ని అంత ఏమంటారు ఫినెస్ తోటి ఎవరు చూపిలేదు. వీడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్, వీడికి ఇట్లా కొన్ని చిన్న డబ్బా ఫోన్ ఉన్నది, అవి ఇవి. ఈ మూవీలో అది చేశారు. నీకు నిజంగా అనిపిస్తుంది, అవును వీడు ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచే వస్తున్నాడు, వీడికి ఆ 5 స్టార్ హోటల్లో తిరగడం రాదు. ఎందుకంటే ఆ ఒక సీన్ ఉంది కదా, పెద్ద వాళ్ళ బాబాయ్ ఎవరో వచ్చి తిరుగుతూ ఉంటాడు కదా, మీ ఫ్యామిలీ అంతా ఇంతేనారా, ఎవరు సీరా ఆన్సర్ అది ఇది అని. సో ఆ సీన్ లో వాడి ఎంట్రీ గానీ, ఆ చిన్నోడి కూర్చునే పద్ధతి, వాడు తినే పద్ధతి, అవన్నీ నీకు అర్థమైపోతుంది. అంటే నీకు ఫీలింగ్ వస్తుంది, వీడికి అంతా అలవాటు లేదు ఈ పెద్ద పెద్ద హోటల్లో తినడము. లేకపోతే ఈధర్ అదొక యాక్టర్ ఏమంటారు, యాక్టర్ పెట్టిన ఎఫర్ట్ అనుకోవచ్చు, లేదా డైరెక్షన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే, చిన్నోడిని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళగా చూపించడం చాలా కష్టం. ఆ స్టైలిష్నెస్ మొత్తం తీసేశారు చూడు, అది ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అనిపిస్తుంది. అట్లా అదొక పెద్ద పాజిటివ్ నాకు. అంతేగాని ఇంకా మిగతాదంతా జస్ట్ అలా 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 అలా. అండ్ చిన్నోడు చుట్టుపక్కల రోడ్ మీద కనిపించే అమ్మాయి, ప్రతి అమ్మాయి ఇట్లా చుట్టూరా తిరగడం, ట్రైన్ నుంచి అది కొంచెం ఎక్కువ అయిపోయింది. మరి ఎక్కువ అయిపోయింది. అవును, బస్ కండక్టర్ కూడా చూస్తున్నాడు, సార్ ఇక్కడ అక్కడ చూపిస్తే ఓకే అన్ని అదే. అది ఇక సరేలే, ఇక అంత మాత్రం ఉండాలి ఇక. మరి అంత ఎక్కువ కూడా ఉండాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే చూడు, ఈ మూవీ రిటైర్మెంట్ వాళ్ళ కోసం తీసిన మూవీ ఇది. వాళ్ళకి ఇవే ఉంటాయి, ఎవరి సంబంధాలు ఎట్లా కలపాలి అవన్నీ. సో వాళ్ళకి హోంవర్క్ చేసుకోనికి ఇది ఉంది మాట. ఈ మూవీ నేను ఎప్పుడో చూసిన, 10 ఏళ్ళ వెనకాలంటే మనం అబ్బి ఐసా హై బోల్తో 10 సాల్కే పహలే కైసతే. సో ఏదో చూసిన నేను. అప్పటికి నువ్వు ఇంకా రిటైర్ కాలేదు? ఇంకా నేను రిటైర్ కాలేదు, నాలో ఈ ప్రశాంతత రాలేదు ఇంకా. సో
మనం ఎప్పుడైతే డిసైడ్ అయినామో ఈ మూవీ చూస్తామని, నేను బై ద వే నువ్వు ఇది హాట్‌స్టార్ లో చూసినావు కదా, Yes, ఈ Disney మూవీ Hotstar. నీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది అన్నమాట. ఓకే. సో నేను మూవీ యూట్యూబ్ లో పెట్టి వాటర్ తాగడానికి జస్ట్ ఇట్లా పక్కకి వెళ్ళిన. సో వెనకాల ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అవును అనుకుంటూ. అవును. నేను అనుకున్నా అరే ఇట్లానే స్టార్ట్ అవుతుంది కదా, మరి మూవీ పేరుతో టైటిల్ ట్రాక్ లేకపోతే ఇంకా దేంతో ఉంటుంది అని చెప్పి చూస్తుండే. అంతే. సరే నేను వింటుండే సరే నేను చూసి వచ్చి కూర్చున్న 10-15 మినిట్స్ అయితే ఆ టైటిల్స్ అన్ని పోయిన తర్వాత చూసుకుందాం అని చెప్పి ఎవరు ఫార్వర్డ్ చేస్తారు అన్నట్టు నీళ్లు తెచ్చుకున్నా, జర గిక్షర్ చూరు అంతా తెచ్చుకొని కూర్చొని చూస్తున్నా. నువ్వు స్టన్ అవుతావు బోగస్. నేను చాలా స్టన్ అయిపోయినా. ఎందుకు? ఏంది ఎంతసేపటికి ఈ మూవీ హీరోలు ఇద్దరు పెద్ద హీరోలే కదా, 15 మినిట్స్ అయిపోయింది ఇంకా వస్తలేరు ఎందుకు హీరోలు అని చెప్పి చూస్తున్నా. ఆర్ట్ మూవీ ఆర్ట్ మూవీ లాగా అయిపోయింది ఇది. ఎందుకు ఇంత ప్రిస్టిన్ క్రిస్టల్ క్లియర్ పిక్చర్ క్వాలిటీ, ఆ సినిమాటిక్ ఇది లేదేంది, ఇదేమన్నా డిజిటల్ ప్రింటా అది ఇది అనుకున్నా. ఇంకా కాన్సెప్ట్ చూసిన ఏంది అసలు ఎవరు మూవీ యాక్టర్స్ కనబడట్లేదు, అందరు సీరియల్ యాక్టర్లే కనబడుతున్నారు. ఈమె వేరే సీరియల్లో చూసిన ఈమె అబ్బా వీడు సీరియల్ యాక్టర్లను తీసుకున్నారా ఫ్యామిలీ మూవీ అని చెప్పి అంతా అవగానే సడన్ గా ఇట్లా టైటిల్స్ క్రెడిట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అదేంది క్రెడిట్స్ వస్తుంది చూస్తే ఈ మూవీ ఎంత హార్డ్ కోర్ రిటైర్మెంట్ వాళ్ళ కోసం తీసిండ్రో నాకు అప్పుడు అర్థమైంది. ఇదే మూవీని వీళ్ళు దీని ఒక టీవీ సీరియల్ కూడా చేశారన్నమాట. సో ఎవరెవరైతే యూట్యూబ్ లో ఈ మూవీ చూడబోతున్నారో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫుల్ మూవీ అని మొత్తం ఇట్లా డిస్క్రిప్షన్ కొడితే అప్పుడు మీకు మూవీ వస్తుంది. లేకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఒక టీవీ సీరియల్ వస్తుంది. మీరు పొరపాటున టీవీ సీరియల్ చూసి ఈ మూవీ అనుకోకండి. ఏది ముందర వచ్చింది ఏది తర్వాత వచ్చిందో నాకు తెలియదు, కానీ నాతో మాత్రం ఈ అఘాయిత్యం జరిగింది. ఈ నిశాంత్ వల్ల, ఈ దోకేబాజ్ వల్ల నేను ఒక టీవీ సీరియల్ ఎపిసోడ్ కూడా చూడాల్సి వచ్చింది ఈ మూవీ చూసుకుంటూ. పనిలో పని టీవీ సీరియల్ కూడా సారాంశం చెప్పే. సో బేసికలీ ఏంటంటే సీత సో అట్లా మాట. సో బోగస్ ఇదంతా కాదు కానీ ఇవంతా మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకోవచ్చు. నా గుణపాఠం నేను ఎట్లాగో చెప్పేసిన మన ప్రేక్షకులకి. నీవేమన్నా గుణపాఠాలు ఉంటే గుణపం పెట్టి చెప్పేసి. నాది కూడా ఒక గుణపాఠం ముందు చెప్పినట్టే లెక్క వస్తుంది బ్రో. ప్రకాష్ రాజ్ ఇంతకీ వైజాగ్ వాళ్ళు ప్రకాష్ రాజ్ ని ఫోటో ఎందుకు ఎక్కిచ్చారు గోడలకి అంటే నాకు ఈ సినిమా చూసి గుణపాఠం నేను నేర్చుకున్నా. ఇంకోటి ఏంటి అంటే 2013 లో మొబైల్ నెట్వర్క్ కవరేజ్ ఎంత దరిద్రంగా ఉండేనో నాకు ఈ సినిమా చూస్తే తెలిసిపోయింది. అవును, ఇప్పుడు 2009-10 లో పుట్టిన మిలేనియల్స్ కి మీకు హిస్టరీ లెసన్ కావాలంటే చూడండి. 2009 అంటే జెన్జీ అవుతారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు. నీ ఇప్పుడు మళ్ళీ నువ్వు పద్ధతులు ప్రకారాలు అవన్నీ మాట్లాడకు. రావు రమేష్ చెప్పినట్టు ఇది పద్ధతి, ఇది ఏమంటాడు ఇంకోటి ఏదో ప్రయోజకత్వం విజనరీ ఏదేదో అంటాడు. యూట్యూబ్ లో కింద ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ కూడా వస్తాయి, అసలు అర్థం కూడా ఉండదు ఆ డైలాగ్ కి ఆ సబ్ టైటిల్ కి. ఎనీవేస్, సో ఓకే గుణపాఠాలు మనకి ఎక్కువ లేవు, ఎందుకంటే ఈ మూవీ ఒక ఫ్యామిలీ వాల్యూస్ ని ప్రమోట్ చేసుకుంటూ అలా అన్న తమ్ముళ్ళ అనుబంధం. ఎంత ఫ్యామిలీ వాల్యూ అంటే మొత్తానికి ఈ సినిమా కావాల్సింది అంతే, మీరు మంచోళ్ళు ఉంటే చాలు, మీకు ఉద్యోగాలు ఉన్నాయా, సంపాదన ఉందా అవన్నీ పక్కన పెట్టి అమ్మాయిని మంచిగా చూసుకోవాలా, ఇల్లు ఎట్లా నడిపిస్తున్నారు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉందా, అదే మీరు మంచోళ్ళ కాదా, మీరు నవ్వుతున్నారా లేదా. ఎంత నవ్వుతాడంటే ఆయన ఆ ఇంట్లో ఉండే సీత కూడా ఉట్టి నవ్వడమే వస్తుంది మాకు. అంతే ఆ సీత కూడా నాకు నిజంగా ఆ సీతది బామ్మది యాక్చువల్ గా ఆ యాక్టర్ చాలా గ్రేట్, మంచి డీప్ వాయిస్ ఉంటుంది, ఒరిజినల్ వాయిస్. రోహిణి హత్తంగడి అనుకుంటా ఆమె పేరు. చాలా మంచి మూవీ, లేట్ కూడా అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాట్ షూర్. కానీ ఆమె న్యాచురల్ వాయిస్ బాగుంటుంది యాక్చువల్ గా, డీప్ గా ఉంటుంది. కానీ ఆమె వాయిస్ కి ఏదో డబ్బింగ్ పెట్టేశారు. ఇంకా సీత వాయిస్ కి అది ఒరిజినల్ డబ్బింగ్ నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇరిటేటింగ్ ఉండే, నా చెవులో ఇట్లా కెలుపుతున్నట్టుండే నాకు. సీత యాక్టింగ్ కూడా నాకు ఎందుకో ఇది ఓవర్ ద బోర్డ్. ఇది డిజ్నీ హాట్‌స్టార్ లో చూస్తున్నానంటే నాకు ఇప్పుడు అర్థం కనిపిస్తుంది, ఎందుకంటే సీత కూడా ఒక డిజ్నీ యానిమేటెడ్ క్యారెక్టర్ లాగా ఉంది. సీన్ లో రాగానే ఆయనేమో అక్కడ ఈమెమో సీత ప్రకాష్ రాజ్ లాగా అవ్వాలని చిన్నప్పటి నుంచి ఒక తపన. సో షీఈ్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మాట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె మొగ్గ అని వచ్చినప్పుడు అప్పుడు ఈమె ఫుల్ గా ఇవాల్వ్ అయి ఉంటది, ఈమె కూడా నవ్వుకుంటా చెప్తుంటది అన్ని అట్లా మాట. కానీ ఓకే గుణపాఠాలు అయితే పెద్దగా ఏం లేవు, అయితే చెప్పేసాం రెండు అంతే. ఇంతకంటే ఎక్కువ చెప్పలేము మనం, ఎందుకంటే ఈ మూవీ చూసే ఆడియన్స్ కి గుణపాఠాలు అవసరం లేవు, వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు. అవును, సో వాళ్ళు మనకు చెప్పాలి కానీ మనం వాళ్ళకి చెప్తే మంచిగా ఉండదు, గలీజ్ ఉంటది. సో రివ్యూ అయిపోయింది, రహస్యాలు అయిపోయినాయి,
రేటింగ్ వద్దాం. ఎస్, పూలకొండలో ఇద్దామా? పూలకొండలు. నేను ఈ మూవీకి ఇంకా నేను రిటైర్ కాలేదు కాబట్టి నేను 2 రకాలుగా ఇస్తా. రిటైర్ అయి ఉంటే ఎంత రేటింగ్ ఇస్తా, రిటైర్ అవ్వకుండా ఎంత రేటింగ్ ఇస్తా. ఓకే. రిటైర్ అవ్వకుండా నేను ఈ మూవీకి వెళ్ళాను కాబట్టి రేటింగ్ వేయలేను. అవును. రిటైర్ అయి ఉంటే నేను ఈ మూవీకి నేను నిజంగా చెప్తాను, షాక్ అవుతామేమో, ఒక 6 రేటింగ్ ఇస్తాను. రిటైర్ అయి ఉంటే రిటైర్ అయ్యి నేను ఒప్పుకుంటా. 6 or 7 ఒప్పుకుంటా. 6 ఇస్తాను నేను. అంతేరా? అంటే రిటైర్ అయినా నువ్వు? రిటైర్ అయి ఉంటే కనుక, అంటే నేను మా తాతయ్య నాన్న మా అమ్మమ్మల కోసం ఆలోచిస్తున్నా. వాళ్ళు ఈ మూవీ చూస్తుంటే దే వుడ్ హావ్ ఎంజాయ్డా లేదా, ఓకే ఓకే, అట్లా అని. అలా అయితే నాకు కూడా ఒక డ్రామా సినిమా కింద 6 అట్లా ఇవ్వచ్చు అనిపిస్తుంది. నా యాక్చువల్ రేటింగ్ అయితే 5, 4 అట్లా వస్తుంది. 5 అనుకో, ఎందుకంటే నాకు అర్థం కాలే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ని సరిగా వాడలేదు అనిపిస్తుంది. అన్నయ్య తమ్ముళ్ళది ఎక్కువ ఆ టెన్షన్ కుక్కేశారు వాళ్ళకి. ఇక్కడ అక్కడ టెన్షన్ ఉండి ఇక్కడ అక్కడ వాళ్ళు మాట్లాడుకొని ఆ టెన్షన్ రిజాల్వ్ చేసుకొని అలా చేసినా న్యాచురల్ గా ఉండేది. కానీ వాళ్ళ రిలేషన్షిప్ ఏ యాంగిల్ లో నువ్వు చెప్పినట్టే అన్న తమ్ముళ్ళు అరే తురే అసలు అంటే నాకు తెలియదు ఆ రీజన్ లో అట్లా మాట్లాడుకుంటారా లేదా తెలియదు. ఇక్కడ మాత్రం నేను మా అన్న దగ్గర పోయి అరే ఏంద్రా నువ్వు అన్నాడు, పచ్చికడు గర్దానికి కింద పడతాయి, దద్దరు పడతాయి ఇట్లా. సో నేను అది రిలేట్ కాలేకపోయినా. మేబీ అవుతుందేమో ఇట్లా, తెలియదు నాకు. ఎందుకంటే ఈ మొత్తం మూవీలో పెద్దోడు చిన్నోడు మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నది, అసలు ఎవరు నిజంగా పెద్దోడు ఎవరు నిజంగా చిన్నోడు ఏది అర్థం కాలేదు మనకి. ఇంకోటి ఏంటంటే పెద్దోడినే అంటున్నారు, అప్పుడు నువ్వు ఏం చేస్తున్నారా, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, నీకు ఉద్యోగం లేదు, ఇది అది అంటున్నారు. కానీ చిన్నోడు కూడా ఏం పెద్ద పీకట్లేదు. చిన్నోడు అసలు ఏం పీకట్లేదు. బట్ జస్ట్ పెద్దోడు ఊర్లో పీకట్లేదు, చిన్న ఊర్లో, చిన్నోడు పెద్ద ఊర్లో పీకట్లేదు. డిఫరెన్స్. పీకేది ఏంటి అంటే షర్ట్ ఒకటే అంతే. ఒకడు పైకెళ్ళి బీక్తాడు, ఒకటి కిందకెళ్ళి బీక్తాడు. చిన్నోడు ఇంకోటి కూడా చెప్పచ్చు, ఒకడు వెనకకెళ్ళి బీక్తాడు, ఒకడు ముందుకెళ్ళి బీక్తాడు. చిన్నోడు కనీసం గూగుల్ ఫైనల్ స్టేజ్ దాకా పోయారు ఇంటర్వ్యూలో. అన్ని సాఫ్ట్వేర్ మీద క్వశ్చన్లు అన్ని అడిగాక అంతా బాగున్నాక నీ స్మైల్ బాగాలేదు, ఐఎమ్ సారీ, ఇట్స్ వన్ ఆఫ్ యువర్ KPIs. స్మైల్ ఉండడము అసలు చాలా ఒరిజినల్ గా ఉండాలి, నవ్వాలి, నీకు లోపల నుంచి వస్తున్నట్టు ఎట్లా ఉండాలి. మీ ఇంట్లో మీకు ఎవరు నేర్పించడానికి లేరా ఎట్లా నవ్వాలో? మా అయ్య నవ్వుతానే ఉంటాడు, మా అయ్య బాగా నవ్వుతాడు. అంటే అప్పుడే ప్రకాష్ రాజ్ తలుచుకొని చిన్నోడు ఉద్యోగం పోయిందా, ఇద్దరు సంఖ్య. సో ఎనీవేస్ ఇంతటితోటి మన రివ్యూ ప్రయత్నం సమాప్తం. ఎస్, ఈ రివ్యూ వల్ల అసలు ఈ సినిమా దేని గురించి, ఈ సినిమాలో ఏముంది, నాకు అంత సెన్స్ రాలేదు, వేరే థైగా రివ్యూ లాగా నాకు ఇందులో రాలేదు అంటే మీరు సినిమా చూడండి ఫస్ట్, అది మీకు అర్థమవుతుంది. అప్పుడు తీరుతుంది మీకు దూల. ఓకే గైస్, బై బై, మళ్ళీ కలుద్దాం వచ్చే ట్యూస్డే, అంటే మంగళవారం. ట్యూస్డేస్. సో బ్రూట్, మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే తాయిగా పాడ్కాస్ట్ తెలుగులో చేయండి రా, సబ్స్క్రైబ్ చేయండి రా, షేర్. అరే ఏంట్రా రే చేయరా, తొందరగా ఎందుకురా? వినిపిస్తుందా? హలో.